ఇవాళ తయారు చేయబోతున్నాం పప్పు చెక్క. పల్లీలు బాగా వేయించుకోవాలి. తర్వాత కర్చీఫ్లో వేసుకొని బాగా సన్నగా అయ్యే వరకు కొట్టాలి. 2 ముక్కలు అయ్యే వరకు. తర్వాత బాగా పొట్టు తీసేయాలి. నేను ఇంకా మాకు పప్పు అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ ఇంకా బాగా మెత్తగా చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి క్యారెట్ తీసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి, దాన్ని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపాలి. ఈలోపు 2 ఇలాచీ ముక్కలు తీసుకోవాలి. దాని నెయ్యి సరిపోలేదని మళ్ళీ నేను కొంచెం నెయ్యి వేసాను, 1 స్పూన్. మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో. మొత్తం రెడీ అయ్యాక ఇలాచీ పొడి కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పొడిగా చేసుకోవాలి, ఆ స్మెల్ బాగుంటుంది ఇలాచీ పౌడర్తో. పల్లీలన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ ఇంకోసారి అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలి. చిన్నగా ఉంటే పప్పు చెక్క చాలా బాగా వస్తుంది. ఇవాళ వచ్చేసి మేము రంజాన్ కాబట్టి కొత్తగా ఒకసారి స్పెషల్గా ఉంటుందని ట్రై చేసాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నగా అవుతాయని నేను పప్పు గుత్తితో కొంచెం కొట్టాము మేము. మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. చూసారు కదండి ఎలా చిన్నగా వచ్చాయో. మీరు కూడా ఇలానే కర్చీఫ్ తీసుకొని ఒక దాంట్లో చేసుకోండి, బాగుంటుంది. చూడండి, చూసుకోండి ఇప్పుడు ఇలా వచ్చాయో చిన్నగా. ఒకసారి చేతితో బాగా నలిపేయండి, చిన్నగా అయిపోతాయి. ఇంకా కొంచెం అయితే బాగుండేది అన్నారు మా అత్తయ్య, అందుకే ఇంకా కొంచెం చిన్నగా అవడానికి చేస్తున్నాను. క్యారెట్ మొత్తం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. బాగా చూసుకోవాలి. కొంచెం నెయ్యి సరిపోకపోతే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. క్యారెట్ పప్పు చెక్క ఇలాగే చేస్తారండి. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము ఇంట్లో. మా అమ్మ వచ్చి బాగా పొలిసిస్తుంది చేస్తున్నప్పుడు. పుట్నాలు కొంచెం వేసుకోవాలి. వేసుకుని అవి కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం వేగాక పల్లీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ మొత్తం వేసి, ఇలాచీ పౌడర్ వచ్చేసి పంచదారలో వేసుకోవాలి. వచ్చేసి పల్లీలు కూడా వేసేసుకున్నాం, చూసారు కదండి. మీరు కూడా అలాగే వేసేసుకొని మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేడయ్యాక మొత్తాన్ని తీసేసి ఒక గిన్నెలో తీసేసుకోండి. బాగా కలుపుకోండి ఫస్ట్, బాగా అన్నీ కూడా వేడయ్యాక. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చక్కెర తీసుకోవాలండి, అదే గిన్నెలో తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని సరిపడా చక్కెర తీసుకోండి. దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు అదంతా కొంచెం పాకం బాగా జిగురుగా వచ్చేలాగా చూసుకోండి. చూడండి నేను ఇలా చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, మాకైతే ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా కూల్ అవ్వలేదండి, నేనే ఫస్ట్. చూడండి పాకం కొంచెం జిగురుగా, దాని మీద కొంచెం బబుల్స్ మొత్తం వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్ మీద కొంచెం నెయ్యి తీసుకొని